స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 18 లైన్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి RG2 జనరల్ మేనేజర్ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, కరుణశ్రీ ముఖ్య అతిథులు హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా జనరల్ మేనేజర్ లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ 80వ వసంతంలోకి అడుగుపెట్టడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. RG2 అధికారులు, కార్మికులు, ప్రభావిత ప్రాంత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ 1999 తర్వాత ఒక అద్భుతమైన ప్రగతి పథకంలో దూసుకుపోతూ ఉంది. చాలా మార్పులు చేర్పులు జరిగాయి. 1999 ముందు VFI మనం పోయాం కార్యక్రమం దగ్గర ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన సమయంలో ఆ టైంలో 90s మనకి ఏమైతే ఎలా కండిషన్ ఉంటుందంటే ఎనీ కాస్ట్ ఏదో విధంగా ముందుకు వచ్చే నిందన ఖర్చు కానీ కొడుకు ప్రొడ్యూస్ చేయండి, పవర్ ప్లాంట్ నడపాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ విధంగా మనం ప్రొడ్యూస్ చేసుకుని వచ్చాం. ఆ తర్వాత 1990 తర్వాత 2002, 2003, 2004 మన పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పోటీ ప్రపంచంలో మనం అడిగిపెట్టాల్సి వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి అనుగుణంగా చక్కటి ప్రణాళిక రచించాం. ఆ ప్రణాళికలో సక్సెస్ అయితే ఇప్పటి వరకు మనం రాగలిగాం. కానీ ముందు ఏదైతే సెక్రటరీ కొద్దిగా చాలా గండుగా వస్తుంది మనకు భయపడుతుంది. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం 1990లో ఎలా ప్రవర్తించాం, ఆ తర్వాత ఎన్ని మార్పులు కోరి సక్సెస్ అయ్యాం. మళ్ళీ అదేవిధంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుందంటే నాకైతే డెఫినెట్గా నమ్మకం, ఆశాభావం ఉంది. ఎందుకంటే మన శక్తి సంబంధం చాలా నమ్మకం అవునంటారా? గౌరవాల్సిన అవసరం లేదంటే ఎందుకంటే మన శక్తి సంబంధాలు అమూఢం అద్భుతంగా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ వచ్చిన కొత్త సమస్యలు మనం పరిష్కారం చూపించుకుంటూ మనం ముందుకు పోగలుగుతాం. ఇక్కడ అదువైన అటువంటి అధికారులు అయిపోయింది, సింగరేణి ఉద్యోగస్తులు అయిపోయింది, ట్రేడ్ యూనియన్ నాయకులు అయిపోయింది, వెస్టర్న్ మీడియా అయిపోయింది, విద్యార్థులు అయిపోయింది, యువకులు అయిపోయింది. మనందరికీ నేను విన్నపం ఏంటంటే దేశాన్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే దేశానికి అవసరమైన రీతిలో మన ప్రవర్తన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అది గమనిస్తూ దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న